అందరికీ నమస్కారం అండి. టీమ్ రవితేజకి స్వాగతం. ఇవాళ మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. టాపిక్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ జాబ్ ఏ విధంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏం చేయడం వల్ల తనకి ఇన్కమ్ వస్తుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ నుండి జెడ్ వరకు మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఇవాళ మన టాపిక్ అనమాట. రియల్ ఎస్టేట్ ఏజెంట్ మెయిన్ ఎజెండా ఏముంటుంది అంటే కస్టమర్కి తన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఒక మంచి ప్రాపర్టీని వెతికి చూపించడం. ఓకే, తన రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా అంటే కస్టమర్కి రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా ఒక మంచి ప్రాపర్టీని తనకి ఆల్మోస్ట్ నియరెస్ట్గా తనకి దగ్గరగా తన రిక్వైర్మెంట్కి సరిపోయే ఒక ప్రాపర్టీని చూపించడం, కొన్న తర్వాత ఆ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ ఈజీగా కంప్లీట్ చేయడమే రియల్ ఎస్టేట్ ఏజెంట్ యొక్క మెయిన్ డ్యూటీ అనమాట. అది ఏ విధంగా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మెయిన్లీ 2 టైప్స్ ఉంటారండి. 2 రకాలుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ 90% వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రాపర్టీ బేస్డ్ ఉంటారు. అంటే ఫస్ట్ ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీని మార్కెట్లో పెట్టి పబ్లిసిటీ చేస్తారు. తర్వాత దాన్ని చూసి ఎవరైనా కస్టమర్ వస్తే ఆ కస్టమర్కి చూపించడం, కొనేలాగా చేయడం, కొన్న తర్వాత ఆ ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయడం. ఇది జనరల్గా అందరూ 90% చేసేవాళ్ళు అనమాట. అంటే ప్రాపర్టీ బేస్డ్ అంటే ప్రాపర్టీయే ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. మేజర్ ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీకి తగ్గ కస్టమర్ని వెతకడం అనమాట. ఇది 90% అందరూ చేసే జాబే అనమాట. ఇది రియల్ ఎస్టేట్లో టైప్ 1 అనమాట. అదేవిధంగా టైప్ 2 ఉంటుంది. రెండోది ఏంటంటే కస్టమర్ బేస్డ్. అంటే తనకి ప్రాపర్టీతో సంబంధం లేదు, మంచి కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటారు, ముందే కస్టమర్ తోటి మాట్లాడుకుంటారు, తన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఎవరైతే కస్టమర్ ఉన్నాడో తనకి రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా తనకి ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో, ఏ ఫేసింగ్లో కావాలంటే ఆ ఫేసింగ్లో, ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో తనే సొంతంగా దగ్గరుండి మొత్తం ఊరంతా తిరిగి తనకు నచ్చిన ఒక మంచి ప్రాపర్టీని సెలెక్ట్ చేసి చూపిస్తాడు. ఇది చాలా తక్కువ మంది చేస్తారు, చాలా కష్టం కూడా. ఎందుకంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా 100% మ్యాచ్ అయ్యే ప్రాపర్టీ వెతకడం అనేది చాలా కష్టం, చాలా రేర్ కేసు ఉంటుంది. కేవలం 10% పీపుల్ మాట, అంటే 100 మందిలో 10 మంది మాత్రమే ఈ జాబ్ రెగ్యులర్గా చేస్తారు. మోస్ట్లీ ఇది ప్రీమియం ఉంటుంది. కస్టమర్లు ముందే డబ్బులు ఇచ్చి ఏజెంట్స్ తోటి వెతికిస్తూ ఉంటారు అనమాట. ఇది చాలా ప్రీమియం కేసు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా 90% ఏంటంటే ప్రాపర్టీ బేస్డే పోతారు. ప్రాపర్టీ ఉంటుంది, ప్రాపర్టీని అమ్మడానికే ట్రై చేస్తారు. సో ఇప్పుడు మనము మోస్ట్లీ అందరూ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చేసే 90% మంది చేసే ప్రాపర్టీ బేస్డ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అంటే ఒక ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీని మనం ఏ విధంగా అమ్ముతాము, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ విధంగా ఉంటుందనే ప్రాసెస్ మీకు నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏం చేయాలంటే ఒక మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లొకేషన్ మోస్ట్లీ తను ఎక్కడైతే నివసిస్తూ ఉంటాడో లేకపోతే మార్కెట్ బాగా ఉన్న ఏరియా ఏదైతే ఉంటుందో ఏదైనా ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ లొకేషన్ని టార్గెట్ చేసి మేజర్గా రియల్ ఎస్టేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది చాలా పెద్దది. ఎంటైర్ హైదరాబాద్ నేను చేస్తాను, హైదరాబాద్ మొత్తం కూడా నేను ప్రాపర్టీస్ అమ్ముతానంటే కష్టం అనమాట. ఇప్పుడు నేను ఇవాళ చెప్తున్న టాపిక్ మెయిన్లీ కూడా హౌసింగ్ మార్కెట్ సంబంధించింది. ప్లాటింగ్ మార్కెట్ అంటే కొంచెం వేరుగా ఉంటుంది. నేను మేజర్ ఇళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. హౌసింగ్ మార్కెట్ బేస్ చేసుకొని ఇవాళ టాపిక్ ఉంటుందన్నమాట. సో మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ లొకేషన్లోనే టార్గెట్ చేసి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లొకేషన్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? మోస్ట్లీ ఏదైనా ఒక విలేజ్ని సెలెక్ట్ చేస్తారు, లేకపోతే ఏదైనా ఒక మున్సిపాలిటీని సెలెక్ట్ చేస్తారు, లేకపోతే ఒక వెంచర్ చాలా పెద్దగా ఉంది, అందులో చాలా ఇల్లు ఉంటే ఓన్లీ ఒక వెంచర్ని సెలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే ఏదైనా ఒక రోడ్ని, ఒక హైవేని కానీ పెద్ద 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎలా చేస్తారంటే ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ వరకు అదే రోడ్డు మీద ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి 5 to 6 కిలోమీటర్స్ వరకు, అంటే తక్కువ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ రెండూ కావాలి కాబట్టి ప్రైమ్ ఏరియా నుంచి లీస్ట్ ప్రైమ్ ఏరియా వరకు, కొంచెం ప్రైమ్ ఏరియా తక్కువ ఉన్న ఏరియా వరకు ఒక 5 to 6 కిలోమీటర్స్ వరకు కవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ఏరియాని అనేది మనము ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమవుతుందంటే చాలా వరకు స్క్రాప్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు పెద్ద ఏరియా ఏదైనా మనం ఒక మున్సిపాలిటీ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, అందులో కొన్ని ఏరియాస్ చాలా రిస్క్ ఉన్న ఏరియాస్ ఉంటాయి. లైక్ హైడ్రా ఇష్యూస్ ఉండొచ్చు, బాగా లోతు ఉన్న ఏరియాస్ ఉండొచ్చు, ఒకవేళ వర్షం బాగా పడింది అనుకో మునిగే సిచ్యువేషన్ లాంటి ఉన్న ఏరియాస్ కూడా ఉంటాయి. సో ఇందులో మనం ఏం చేయాలంటే రిస్క్ ఫ్రీ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ హెచ్ఎండిఏ ప్రాపర్టీస్ కానివ్వండి, హెచ్ఎండిఏ వెంచర్స్ కానివ్వండి, లొకాలిటీస్ కానీ, చుట్టూ సరౌండింగ్స్ బాగున్నది, లోకల్గా పీపుల్ బాగున్నది కానీ, రోడ్లు బాగున్నది కానీ, ఈ విధంగా
అందులో ఏవైతే రిస్క్ లేకోకుండా అంటే ఏదైనా లీగల్ ఇష్యూ కూడా వస్తే మన మీద వస్తుంది కాబట్టి రిస్క్ లేకుండా మంచి ఏరియాని మంచి వెంచర్ని వితిన్ లొకాలిటీలోనే మనం ఫస్ట్ సార్ట్ అవుట్ చేసుకొని లిస్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మేజర్గా ఏదైతే మనం ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఏరియాలో మనకి తక్కువ అంటే 70% ప్రాపర్టీస్ మనకు ఐడియా ఉండాలి. అంటే ఏదైనా ఒక వెంచర్ కానీ ఒక లోకల్ ఏరియా కానీ మనం సెలెక్ట్ చేసుకుంటే అందులో మ్యాక్సిమం కన్స్ట్రక్షన్స్ మ్యాక్సిమం బిల్డర్స్ మనకు తెలిసి ఉండాలి. మనం ఓన్లీ వీళ్ళకే వర్క్ చేస్తాం, వాళ్ళకే వర్క్ చేస్తాం, ఈ ప్రాపర్టీసే చూస్తాం, ఇట్లా కాదు. ఒక ఏరియా సెలెక్ట్ చేస్తే ఆ ఏరియాలో లీస్ట్ ప్రాపర్టీ నుంచి హై ప్రాపర్టీ వరకు ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుందో ఎండింగ్లో ఉందో ఇలా ప్రతి ప్రాపర్టీ కూడా మనకి కంపల్సరీ కూడా ఐడియా ఉండాలి. తక్కువ అంటే 70 to 80%, 70 to 80% ప్రాపర్టీస్ మనకి లోకల్గా అవైలబుల్గా ఉండాలి. మనకి తెలిసి ఉండాలి ఆ ప్రాపర్టీస్ ఏంటనేది. ముందుగా ఈ ప్రాపర్టీస్ అన్నిటిని ఒక లిస్ట్గా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ప్రాపర్టీస్ మొత్తం మనకి తక్కువ అంటే ఇంచుమించుగా మంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ కానీ సెలెక్ట్ చేస్తే తక్కువ అంటే 100 హౌసెస్ వస్తాయి, 100 ఇల్లులు వస్తాయి. ఈ 100 ఇల్లు కూడా మనం ఒక లిస్ట్గా నీట్గా ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఒక పోర్ట్ఫోలియో అని క్రియేట్ చేయాలి. అంటే సార్ట్ అవుట్ చేస్తాం, అంటే ఫిల్టర్ చేస్తాం. ఏ విధంగా ఫిల్టర్ చేస్తాము అంటే మేజర్గా ఫస్ట్ మనం ఫేసింగ్ తోటి చేస్తాం. ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఒక 100 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, 100 ప్రాపర్టీస్లో అసలు ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఎన్ని ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఎన్ని ఉన్నాయి, నార్త్ ఫేసింగ్ హౌసెస్ ఉన్నాయి, తర్వాత సౌత్ ఫేసింగ్ ఏ విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది కస్టమర్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ అడుగుతారు. అది గజాలు ఎక్కువైనా తక్కువైనా ఈస్ట్ ఉంటే తీసుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి మనకి ఈస్ట్ ప్రియారిటీ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ మనం ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్ ఏమున్నాయి చూసుకోవాలి, తర్వాత వెస్ట్, తర్వాత నార్త్, తర్వాత సౌత్. ఈ విధంగా ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవాలి. ఒకసారి ఫేసింగ్స్ అయిపోయిన తర్వాత దాంట్లో మనం బడ్జెట్ చేయాలన్నమాట. ఇలాగా 50 lakhs బడ్జెట్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, 60 lakhs ఎలా ఉన్నాయి, 70 lakhs ఎలా ఉన్నాయి, 80, 90 అప్ టు 1 CR పైన అయితే 1 CR పైన కూడా 10 లక్షల రేంజ్లో మన ప్రాపర్టీస్ని సార్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కస్టమర్ ఏదైనా ప్రాపర్టీ నచ్చి తన బడ్జెట్లో లేకపోతే ఇంకా పైకి వెళ్తాడు అంటే మ్యాక్సిమం 5 lakhs 6 lakhsకి వెళ్తారు. కొంతమంది ఒకవేళ 1 CR ప్రాపర్టీ అయితే మ్యాక్సిమం పోతే 10 lakhs పోతారు. 10 lakhs మించి పోరనమాట. వాళ్ళు ముందే ఒక బడ్జెట్ అనేది ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి మనం ఎవ్రీ 10 lakhsకి ప్రాపర్టీస్ అనేవి డివైడ్ చేయాల్సి ఉంటుంది. 50 lakhs, 60 lakhs, 70 lakhs, 80 lakhs, 90 lakhs, 1 CR, దానిపైన 1.2, 1.4 పెట్టుకున్నా కూడా మీ ఇష్టం అన్నమాట. ఈ విధంగా ఏ బడ్జెట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయనేది ఒక లిస్ట్ పక్కాగా మన దగ్గర ఉండాలి. ఈ లిస్ట్ కస్టమర్స్కి ఇవ్వడానికి కాదు, మీకోసం మాత్రమే, ఏజెంట్ల కోసం మాత్రమే ఈ లిస్ట్ అని క్రియేట్ చేస్తాం. ఎందుకంటే మీరు కస్టమర్స్కి ఎంత ఎక్కువ ప్రాపర్టీస్ చూపిస్తే వాళ్ళు అంత ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి దీంట్లో బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని ఒక సార్ట్ అవుట్ చేసుకొని ఆ లిస్ట్ మన వరకు మాత్రమే, ఏజెంట్స్ వరకు మాత్రమే క్రియేట్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. వన్స్ మనకి ఫేసింగ్స్ బడ్జెట్ ఒకసారి క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం స్క్వేర్ యార్డ్స్ బట్టి డివైడ్ చేసుకోవాలి. 150 గజాలు, 167 గజాలు, 200 గజాలు, 200 పైన గజాలు, ఈ విధంగా అనమాట. సో 150 స్క్వేర్ యార్డ్స్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ 150, లేకపోతే తక్కువ బడ్జెట్ ఎక్కువైతే 140 పోతారు, ఎక్కువ అయితే మనకి మంచి ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో ఉంటే 167కి పోతారనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఏదైనా పర్టికులర్ అడిగినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అన్న తగ్గట్టుగా మన స్క్వేర్ యార్డ్స్ బట్టి కూడా ప్రాపర్టీస్ని సార్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత మోడల్ బట్టి గ్రౌండ్ కావాలా, G+1 కావాలా, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంది, డూప్లెక్స్ కావాలా. డూప్లెక్స్ అయితే 3 BHK తీసుకుంటారు చాలామంది. 3 BHK ఎందుకు, వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పేరెంట్స్ ఉంటున్నారా, కిడ్స్ ఉంటున్నారా, కిడ్స్ ఎవరు సేమ్ జెండర్లో ఉన్నారా, డిఫరెంట్ జెండర్లో ఉన్నారా. డిఫరెంట్ జెండర్లో ఉంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే డూప్లెక్స్ పోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వన్స్ వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఎదిగిన తర్వాత ఎవరికి వాళ్ళు సపరేట్ రూమ్స్ కావాలంటారు. కాబట్టి సపరేట్ రూమ్స్ కోసం మనకి 3 BHK అనేది వర్కౌట్ అవుతుంది. ఒక బెడ్రూమ్ మనకి పేరెంట్స్కి వస్తే ఇంకో 2 రూమ్స్ అనేది కిడ్స్కి రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా G+, ఒకవేళ రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారు అనుకోండి, వాళ్ళు G+1 పోవడానికి ఇష్టపడతారు. కింద రెంట్కి ఉండి వాళ్ళు పైన ఉండడం కానీ, పైన రెంట్కి ఇచ్చి కింద వాళ్ళు ఉండడం కానీ, లేకపోతే రెంట్కి ఇచ్చే ఉద్దేశం లేదు, నాకు ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బేస్ మీద పోతారు. మోస్ట్లీ ఎప్పటికైనా సరే మనకి ఏరియాకే అంటే ల్యాండ్కే వాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి వీలైనంత ఎక్కువ గజాలు కొనుక్కోవాలనేది వాళ్ళ టార్గెట్ ఉంటుంది. ఇది కాక మరేమనేది కూడా రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. లైక్ 2 కార్ల పార్కింగ్ కావాలంటారు కొంతమంది, వెంటిలేషన్ ఎక్కువ కావాలంటారు, కార్నర్ ఫేసింగ్ అంటారు, ఇంకేదైనా డిఫరెంట్గా ఉంటాయి. మనం ఇది అని చెప్పలేము. కస్టమర్కి తనకున్న అనుభవాలు బట్టి, తనకున్న రిక్వైర్మెంట్స్ బట్టి మనకి చెప్తూ ఉంటాడు, మనకి ఇలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది. ఇలా రిక్వైర్మెంట్స్ బేస్ మీద మేజర్గా ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం సార్ట్ అవుట్ చేసుకొని ఎవరైనా వచ్చి మనల్ని అడిగితే టక్కుమని ఒక 5 to 6 బెస్ట్ ప్రాపర్టీస్ చెప్పేలాగా మనకి ఒక లిస్ట్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ అయి ఉండాలి. అది మన బ్రెయిన్లో ఉండాలి,
పక్కాగా ఐడియా ఉండాలన్నమాట. సో ఇది ఎంటైర్లీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా ప్రాపర్టీస్ యొక్క లిస్ట్ క్రియేట్ చేసుకోవడమే. ఇదే చాలా టఫెస్ట్ జాబ్, కష్టమైంది. ఎందుకంటే మీరు కొత్త ఏజెంట్ ఎవరైనా డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి నీ ఇంటి వీడియో తీస్తాను, నా దగ్గర కస్టమర్ ఉన్నాడు, నాకు డీటెయిల్స్ చెప్పండి అంటే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టరు. మోస్ట్లీ కొన్ని వెంచర్స్లోకి అయితే అసలు ఏజెంట్లకి ఎంట్రీ కూడా ఉండదు. అక్కడ బిల్డర్ చెప్తే కానీ మనం లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. సో ఇలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ప్రాపర్టీస్ యొక్క లిస్ట్ మాత్రం పూర్తిగా తయారు చేసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఇదే మేజర్ టాస్క్ అనమాట. నెక్స్ట్ పని ఏంటంటే ఒకసారి మీరు ప్రాపర్టీస్ మొత్తం లిస్ట్ చేసిన తర్వాత వీటిని అమ్మాలి. ఏ విధంగా అమ్ముతారు? పబ్లిసిటీ చేయాలి. ఎలా పబ్లిసిటీ చేస్తారు? మోస్ట్లీ ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ ద్వారానే పబ్లిసిటీ చేస్తున్నారు. అదిగాక కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే హోర్డింగ్స్ పెట్టుకుంటారు, న్యూస్ పేపర్ యాడ్స్ ఇస్తారు, పోస్టర్స్ వేస్తారు, ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. మోస్ట్లీ ఇప్పుడు ఎవరైతే ఇండివిజువల్ హౌసెస్ కానీ, ఎవరైతే చిన్న ఏజెంట్లు కానీ, లేకపోతే మీడియం ఏజెంట్లు కానీ, వీళ్ళందరూ కూడా మనకి యూట్యూబ్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద, ఫేస్బుక్ మీదనే ఎక్కువ డిపెండ్ అవ్వడం జరిగింది. పెద్దవాళ్ళైనా సరే కూడా వీటి మీదనే ఎక్కువ డిపెండ్ అవుతారండి. ఎందుకంటే ఇంటర్నెట్ యుగంలో ఎవ్రీథింగ్ మనకి ఇంటర్నెట్ ద్వారానే మన కస్టమర్ దాకా చేరే అవకాశం అదొక్కటే ఉంది. కాబట్టి మీరు దీన్ని ఏదైతే ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని నీట్గా వీడియో చేసి దాని డీటెయిల్స్ అన్నీ అందులో పెట్టి ఆ వీడియోని మీరు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే ఫేస్బుక్లో కానీ, లేకపోతే వీలైతే మూడిట్లో కానీ, ఖచ్చితంగా మూడిట్లోనే పెట్టాలి. మూడిట్లో పెట్టి మనం పబ్లిసిటీ చేస్తామన్నమాట. వన్స్ మీ వీడియో బాగుంటే, మీరు చేసిన ప్రాపర్టీ బాగుంటే, మంచి డిమాండ్లో ఉంటే మీకు కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. చాలా రకరకాల మంది కాల్ చేస్తారు. ఈ కాల్స్లో దాదాపుగా 70-80% స్క్రాపే ఉంటుంది. స్క్రాప్ అంటే ఏంటంటే ఏ విధంగా ఉంటుందంటే ఆ ప్రాపర్టీకి తగ్గ వ్యక్తులు మనకి కాల్ చేయడం చాలా తక్కువ. ఇంచుమించు ఒక 10 ఫోన్లు వచ్చినాయి అనుకోండి, 10 ఫోన్లో 8 ఫోన్స్ ఎలా ఉంటాయంటే ఇంకేదైనా ఏరియాలో ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. లేకపోతే ఇంకేదైనా ప్రాపర్టీ వేరే స్క్వేర్ యార్డ్స్లో కానీ, వేరే డైమెన్షన్లో కానీ, లేకపోతే సిటీకి అటువైపు కానీ, ఇటువైపు కానీ, మోస్ట్లీ ఏరియానే వస్తుందన్నమాట. లేకపోతే వేరే బడ్జెట్ అడుగుతూ ఉంటారు. సో ఆ ప్రాపర్టీకి తగ్గట్టుగా వచ్చే కాల్స్ చాలా తక్కువ. అయితే మిగతా కాల్స్ ఏవైతే వస్తాయో ఈ మిగతా కాల్స్ తగ్గ రిక్వైర్మెంట్ మన దగ్గర ఉంటే, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గ ప్రాపర్టీ మన దగ్గర ఉంటే మనం సజెస్ట్ చేస్తాం. లేకపోతే నిజాయితీగా లేదండి, ఆ ఏరియా లేదు, నాకు తెలియదని నీట్గా చెప్పండి. కాల్స్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వన్స్ మీ వీడియోస్ ఏమైనా వైరల్ అవ్వడం కానీ, వైరల్ వరకు అవసరం లేదు, మామూలుగా వ్యూస్ వచ్చి కొంచెం యావరేజ్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చిన కాల్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయండి. ఇందులో చాలా పేషెన్స్ కావాలి, చాలా ఓపిక్గా కస్టమర్తో మాట్లాడడం కానీ, ఎవరైనా సరే మనకి టైం తీసుకొని మనకు కాల్ చేస్తున్నారు అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట కాల్ అనేది. సో వాళ్ళ కాల్కి తగ్గట్టే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ డౌట్స్ ఏంటి, వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వడం కానీ, సాధ్యమైనంత వరకు చాలా ఓపిక్గా కస్టమర్కి పూర్తి వివరాలు ఇవ్వడానికి ట్రై చేయండి. వన్స్ కాల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ కాల్స్ని మనం విజిట్స్గా కన్వర్ట్ చేయాలి. ఎంతసేపు ఫోన్ మాట్లాడినా కానీ మీకు డబ్బులు అయితే రావు. కస్టమర్లు వచ్చి ఇల్లు చూసుకొని ఇల్లు కొనుక్కుంటేనే మీకు కమిషన్ వస్తుంది. కాబట్టి వీటిని విజిట్స్గా కన్వర్ట్ చేయాలన్నమాట. సో మోస్ట్లీ కాల్ చేస్తున్న వారిలో చాలామంది ఇంట్రెస్టెడ్ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్టీస్ కోసం వెతుకుతూ ఉంటారు, వచ్చి ప్రాపర్టీ చూడడానికి ఇష్టపడతారనమాట. సో వాళ్ళ కన్వీనియంట్ టైం తెలుసుకొని మోస్ట్లీ సండేస్ కానీ, సాటర్డేస్ కానీ ఏదైనా ఒక టైం చూసుకొని వచ్చేలాగా మీరు చేసుకోవాలి. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి నీట్గా విజిట్ క్రియేట్ చేయడం. ఎప్పుడైనా సరే కస్టమర్ ఎప్పుడు కూడా చాలా హరీబరీలో ఉంటాడు, చాలా టైం ప్రియారిటీలో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మోస్ట్లీ కూడా ఐటీ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులే ఉంటారు. వాళ్ళకి దొరికితే శనివారం దొరుకుతుంది, ఐటీ వాళ్ళైతే శనివారం ఆదివారం దొరుకుతుంది. మామూలు వ్యక్తికి వెళ్తే ఒక్క ఆదివారం మాత్రమే వాళ్ళకి హాలిడే ఉంటుంది. మొత్తం హాలిడేని ఒక ఏజెంట్తో ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు, అసలు టైం వేస్ట్ కూడా. సో వాళ్ళు ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ టైం కేటాయించుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు సాధ్యమైనంత ఫాస్ట్గా, సాధ్యమైనంత ఈజీగా బెస్ట్ ప్రాపర్టీస్ మాత్రమే వాళ్ళకి చూపెట్టాలి. వాళ్ళు వచ్చారు కదా, విజిట్ చేశారు కదా అని మన దగ్గర ఉన్న 100 ఇల్లు, 20 ఇల్లు, 30 ఇల్లు, వాళ్ళలో ఉన్న శక్తి మొత్తం పోయేంత వరకు మనతోటి తిప్పి ఎండలో తిప్పకూడదు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటనేది ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడండి. ముందే కాల్స్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఏం అనుకుంటున్నారు అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్, మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ మ్యాక్సిమం 5 చూపెట్టాలి. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గ బెస్ట్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో అవి 5 ప్రాపర్టీస్ చూడాలి. మ్యాక్సిమం కేసులో 6 చూపెట్టాలి అంతే. అంతకు మించి ఎక్కువ ప్రాపర్టీస్ చూస్తే కస్టమర్ టైర్డ్ అయిపోతాడు, కన్ఫ్యూజన్ అయిపోతాడు. తర్వాత తన డెసిషన్ని నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేసుకుంటాడు. ఒక్కసారి నిద్రపోయి లేచిరంటే తర్వాత ఇల్లు కొనుక్కుంటారా లేదనేది కూడా చాలా వరకు డౌటే. ఎందుకంటే ఏదైనా సరే ఆ రోజు ఎఫెక్ట్ ఉన్నట్టు నెక్స్ట్ డే ఉండదన్నమాట.
అంటే నిజంగా కొనే కస్టమర్ల గురించి నేను మాట్లాడట్లేదు. నిజంగా కొనేవాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు కొంచెం ముందు వెనక లేట్ అయినా సరే వాళ్ళు తీసేసుకుంటారు. బట్ ఎవరైతే కొందాము అని అనుకుంటూ ఉంటారో వీళ్ళలో ఏమవుతుందంటే పోస్ట్‌పోన్ ఎక్కువ ఉంటది. ఒక్కసారి ఒక వీక్ వాళ్ళకి మిస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇల్లు కొనాలా లేదా అనేది కూడా వాళ్ళు పోస్ట్‌పోన్ చేసేస్తారు. సో మీరు ఎక్కువ వాళ్ళని స్ట్రెస్ చేయడము, ఎక్కువ తిప్పడము, ఎక్కువ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్‌లోకి ఇవ్వడము, టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఏమవుతదంటే వాళ్ళు కన్‌ఫ్యూజన్ అయిపోతారనమాట. మనకంటే ఇల్లులు అమ్ముతాం, మనకి ఇల్లుల ఐడియా ఉంది. చాలా చూడడానికి మనకి ఓపిక ఉంటది గానీ, కస్టమర్లు అలా ఉండరు. వాళ్ళ టైంని మీరు రెస్పెక్ట్ చేసి, వాళ్ళ తక్కువ టైంలో వీలైతే ఒకవేళ మీరు బిజీగా ఉన్నారనుకోండి, ముందే చెప్పండి. నేను బిజీగా ఉన్నాను. ఆ టైంలో లేదు, ఇంకో టైంలో రావాలి. లేకపోతే మీ సబార్డినేట్స్ ఎవరన్నా ఉంటే వేరే వాళ్ళకి అసైన్ చేయండి. కానీ కస్టమర్‌ని ఎక్కువసేపు వెయిట్ చేయించడం గానీ, టైం వేస్ట్ చేయడం గానీ చేయకూడదు. ఎప్పుడు కూడా కస్టమర్‌ని ముందే ఫోన్ చేసి సైట్‌కి రమ్మని చెప్పాలి. సో వాళ్ళు వచ్చి వాళ్ళు కన్‌ఫ్యూజన్ అయిపోయి టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి నెక్స్ట్ వీక్ వస్తారో లేదో తెలియకోకుండా ఒక రాంగ్ ఇంప్రెషన్ అనేది మన మీద క్రియేట్ అవ్వకూడదు. సో ఇప్పటికే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోయిందండి. సో ఇప్పటిదాకా ఇక్కడ నేను వీడియోని ఆపేస్తాను, కట్ చేస్తాను. సో రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో పెడతానన్నమాట. ఎందుకంటే మొత్తం వీడియో చెప్పినా సరే మీకు కూడా అర్థం అవ్వదు. ఎక్కువ లాంగ్ వినకూడదు కాబట్టి. సో రిమైనింగ్ విషయాలను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.